ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు సండే స్పెషల్ నాటుకోడి పులుసు చేయబోతున్నాను. వెరీ టేస్టీగా అండ్ స్పైసీగా ఉంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో. 1 kg వరకు కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గరం మసాలా ఏమేమి వేసాను అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర పౌడర్ కూడా మిక్సీ జార్లో పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అదే మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, 4-5 గ్రీన్ చిల్లీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ నాటుకోడి పులుసుకు ఈ విధంగా మనం కొత్తిమీర, పుదీనా వీటన్నింటినీ గ్రైండ్ చేసి పెట్టుకోవడం వలన టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా కూడా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసి అందులోనే ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీ వేసి ఒక్క టమాటా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి. దీనిలో ఉన్న పచ్చివాసన అనేది పోతుందన్నమాట. ఇందులోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి ఒకసారి తిప్పుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 4-5 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వీటన్నింటినీ పట్టేలాగా తిప్పుకోవాలి ముక్కలకి. ఇందులోనే మనకి ఎంతవరకు గ్రేవీ కావాలి అనేది చూసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి తిప్పి ఇందులోనే పైన కొత్తిమీర తరుగు వేసుకొని మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తీస్తే ఈ విధంగా ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇంకా ముక్క ఉడకలేదు అనుకుంటే ఇంకో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముక్క అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇందులోనే మనం గరం మసాలా వేసేసి ఒకసారి తిప్పుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వెరీ టేస్టీ అండ్ స్పైసీ అయిన నాటుకోడి పులుసు రెడీ అండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. దీనిలో పైన కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.